అండి మీ పేరు? అలివేలమ్మ. ఈసారి మీరు ఎవరు కోటేయాలనుకుంటున్నారు? మేము చంద్రబాబు నాయుడుకి, ఆంజనేయులు గారికి. ఎందుకండి? రీజన్స్ ఏంటి? వాళ్ళు బాగా చేస్తారండి. పోయినసారి బాగా చేశారు, అందుకని మళ్ళీ ఈసారి కూడా బాగా చేస్తారని వేద్దాం అనుకుంటున్నాం. ఈ 5 ఏళ్లలో ఏమి అభివృద్ధి పనులు జరిగాయి అంటారు? మాకు ఇక్కడ ఏమి లేవండి, ఏమి లేవు. సారాయి, కల్తీ సారాయి తీసుకురావటం, రేట్లు పెంచడం అట్లాంటివి. అది మద్యపాన నిషేధం అని చెప్పారు కదా జగన్ అన్న. ఏమి లేదు, బాగానే అమ్ముతున్నారు. రేట్లు పిచ్చి పెట్టి తక్కువ చేసి ఎక్కువ అమ్ముతున్నారు. మీ ఊర్లో అభివృద్ధి పనులు ఏమేమి జరిగాయి అంటారు? ఏమి లేవండి. రోడ్లు కానీ అప్పుడు ఆయన వేసినాయి, ఆంజనేయులు గారు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు వేసినాయి, కానీ ఇప్పుడు ఏం వేసినాయి లేవు అసలు. సైట్ కాలం కూడా దిగలేదు, మొత్తం అట్టినే ఉంది. ఇంకా అది పెంకుటిల్లు అయినా కానీ మాకు ఒక ఏసీ లేదు, ఏమి లేవు. లేకపోయినా 2000, 4000, 5000 వేసారు కరెంటు బిల్లు. నెలకు 5000, 4000 కూడా కట్టింది. బిల్లులు కూడా ఉన్నాయి. ఇంకా ఈ మధ్య 3000కి, 2000 తెచ్చారు. ఈ మధ్య 2 నెలల నుంచి 4000 కట్టినవి కూడా ఉన్నాయి బిల్లులు. మళ్ళీ మాది పెంకుటిల్లు, మనకేం ఏసీలు ఏమి లేవు, టీవీ, ఫ్రిడ్జ్ తోటి అట్లా కట్టలేక అల్లాడిపోయింది. కరెంటు బిల్లు అంత కట్టారు, 400, 500. గ్యాస్కి కూడా చివరికి 600 తెచ్చుకుంది, ఇప్పుడు 1200 కొనలేకపోతున్నాం గ్యాస్ కూడా. దానివల్ల ఇబ్బందులు ఉండవు ఇప్పుడు. అది అందుకనే మేము వాళ్ళు కావాలనుకుంటున్నాం. ఆంజనేయులు గారు, చంద్రబాబు నాయుడు. ఆ గొల్లబెమ్మ నాయుడు మా ఊరు వచ్చింది లేదు, అటు చూసింది కూడా లేదు. ఓట్లు వేయించుకున్నాక జనాలు